మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు దేవా తండ్రి మమ్మలను పాటల్లోనూ ప్రార్థనలో నడిపించినావు. దేవా తండ్రి, వాక్యం వినడానికి మేము దేవా తండ్రి నీ సమయంలోనికి, నీ సన్నిధిలోనికి, ఈ గడియలోనికి వచ్చి ఉన్నాము. మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాము. మమ్మల్ని నమ్మకస్తులుగా చేయండి, దీనులుగాను సాత్వికులుగా చేయండి. ప్రార్థనాత్మ చేతనన్న మమ్మల్ని నింపండి. దేవా, నిర్లక్ష్యమైన స్వభావం మాలో ఉండకుండా, దేవా తండ్రి అలక్ష్యమైన స్వభావం ఉండకుండా, బద్ధకము సోమరతన ఉండకుండా, నీ వాక్యము వినిచుండగా, నాతోటి మాతో మాట్లాడుచుండగా, దేవా తండ్రి వినిన దానిని బట్టి మరి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండుటకు నీ సహాయము, నీ సన్నిధి నాతోటి మాతోటి ఉంచి బలపరచుము. ఆరాధన ఆరాధించేంతవరకు మీరే నాయకుని నడిపించుము. వాతావరణం నీ ఆధీనంలో ఉన్నది, కానీ మాకు అనుకూలపరచుము తండ్రి, అనుకూలపరచుము. దేవందో వెండ తీవ్రత ఉన్నది, దాన్ని కూడా మీరు తొలగించి నీ గొప్ప జయం మాకు దయచేయండి. ఇశ్రాయేలుకు పగల ఎండదెబ్బ తగులకుండా మేఘస్తంభను పంపించి శీతోష్ణమైన వాతావరణం వారికి ఇచ్చిన విధానముకై నీకు వందనములు. మాకును కూడా అలాంటి వాతావరణం దయచేయండి. కరెంటును కూడా మాకు ఉంచున్నారు, నీకు వందనములు. ఎక్కడ కరెంటు డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచేయండి. సౌండ్ సిస్టమ్ డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచేయండి. అలాగే ప్రభా తండ్రి, ఇంకా దేవా తండ్రి ఇంకా ఈ యొక్క నెట్వర్క్ ప్రాబ్లమ్స్ లేకుండా సహాయం దయచేయండి. దేవా తండ్రి వీడియో క్లారిటీ, సౌండ్ క్లారిటీ కూడా చక్కగా ప్రదర్శించబట్టకు, వినబట్టకు సహాయం దయచేసి బలపరచు. అయోగ్యను క్షమించు. నేను పాపుల ప్రధానుడను, పరిశుద్ధుల అల్పుడను, నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను పూర్తిగా నీ సిలువ చోట మరుగుపరిచి నాకు నీ ప్రియులు కావలసిన వాక్యమును, వర్తమానమును, గద్దింపును, దిద్దుబాటును, ఆదరణకరమైన మాటలు అనుగ్రహించి బలపరచుమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆరాధన గీతంలో నుంచి ఒక పాట పాడుకుందాము. 226 పాట. హృదయమనేడు తలుపునద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. 226 పాట. ఆరాధన గీతంలో 226 పాట. హృదయమనేడు తలుపునద్ద యేసునాథుండు, హృదయమనేడు తలుపునద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల వరని బోలి నిలచున్నాడు పరికించి చూడా. పరని బోలి నిలచున్నాడు పరికించి చూడా. నా తడు పరుడు కాడు రక్షకుండు ప్రాణశ్రీ. అతడు పరుడుగాడు రక్షకుండు ప్రాణస్నేహితుడు. హృదయమనేడు తలుపునద్ద యేసునాథుండు, హృదయమనేడు తలుపునద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల
నిలచి సదయడగచ తట్టుచుండ సకల కరుణశీలండ తడుగాన గాచి అన్నాడు కరుణశీలండ తడుగాన గాచి యేసు కరుణ నెరిగి గారవింప ఘరమోన్యం యేసు కరుణ నెరిగి గారవింప ఘరమోన్యాయంబో ఎంతసేపో నిలువబెట్టి ఏడ్పింతోరతని ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతో నా తాడెంత దయచే పిలచుచున్నాడిప్పుడు మిమ్ములను నా తాడెంత దయచే పిలచుచున్నాడిప్పుడు అతడు మిత్రుండ కిలా పాపలకో అతడు మిత్రుండ కిలా మీరాలతని పిలుపు వింటిరేని అతడు ప్రియుడగను మీరాలతని పిలుపు వింటిరేని అతడు జాలి చేత తన హస్తముల చాపి అన్నాడు జాలి చేత తన హస్తముల చాపి మిమ్మో నాలింగనమో చేయగోరి అనిశము కని మిమ్మో నాలింగనమో చేయగోరి అనిశము కని పెట్టు సాటి లేని దయగలవాడు సర్వేశ్వరుడు సాటి లేని దయగలవాడు సర్వేశ్వరుడు తానా మాట వినెడు వారనెల్లా సటిగరా తానా మాట వినెడు వారలెల్లా సతిగా రక్షించ హృదయమనెడు తలపునొద్ద యేసునాథుండు హృదయమనెడు తలపునొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండ సకల నిలచి సదయుడగుచు తట్టుచుండ సకల విధములను చేర్చుకొనుడి మీరు దయమున శ్రీ యేసునాథు
చేర్చుకొనుడి మీరు దయమున శ్రీయేసు అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము కృపను అతడు చేర్చుకొనుచు మీకిచ్చును చిరజీవము బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి చూడా బ్రతుకు శాశ్వతంబు కాదు పరికించి గానా బ్రతికియుండు కాలముననే ప్రభుని గొలువండి గానా బ్రతికియుండు కాలముననే ప్రభుని గొలు హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుండు హృదయమనెడు తలుపునొద్ద యేసునాథుండు నిలచి సదయుడగు విధములను నిలచి సదయుడగుచు దాటుచుండు సకల విధములను ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు. వాక్యము లైవ్ ద్వారా వింటున్న ప్రజలకి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుంచి. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడను. మనకి భాగము దాదాపుగా అందరికీ పరిచయం ఉన్న భాగమే, కానీ దేవుడు ఒక్కొక్క రీతిలో ఒక్కొక్కసారి ఒక్కొక్క మర్మమును బయలుపరుస్తూ ఉంటాడు. తీర్పు తీర్చకపోతే మనకు తీర్పు లేదంట. ఇది ఒక వాగ్దానము. మనం అనుకుంటాము దేవుడు ఒక ఆజ్ఞగా ఇస్తున్నాడేమో అని. ఒక పక్కన ఆజ్ఞాపిస్తూ మరొక పక్కన వాగ్దానము చేస్తున్నాడు. ఏంటంటే తీర్పు తీర్చకపోతే తీర్పు లేదు. అంతేనా? తీర్పు మనము తీరిస్తేనే, అంటే మనము ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, లేకపోతే ఎవరిది తప్పు కాదు అని కొన్నిసార్లు మనము మాట్లాడతాము. కానీ కొన్నిసార్లు ఎటు ఆలోచించకుండా ఏకపక్షంలో వాదిస్తాం, ఏకపక్షంగానే మాట్లాడతాం. ఒక పాయింట్ తగ్గించి ఎదుటివారి యొక్క కష్టమును, ఎదుటివారి యొక్క బాధను కొన్నిసార్లు మనం అర్థం చేసుకోకుండా మాట్లాడే ప్రయత్నము చేసి మనము కొన్నిసార్లు ఈ తీర్పులోనికి వచ్చేస్తున్నాం. తీర్పు అనేది చాలా భయంకరమైనది. తీర్పు అనేది చాలా కఠినమైనది. ఏ తీర్పు అయినా కానివ్వండి, ఇది ప్రభు తీర్పు గురించి మాట్లాడదు. లోకంలో అనేక రకమైన తీర్పులు ఉన్నాయి. తీర్పు అంటే
ఒకరిని ఈ రీతిగా ఉన్నారు, ఆ రీతిగా ఉన్నారని మనము జడ్జి చేయడం, లేకపోతే మనము వ్యాఖ్యానించడం అనేది తీర్పు. సాధారణంగా గ్రామంలో కలహములు, ఇబ్బందులు, ఇరుకులు వస్తే ఏం చేస్తాము? ఇరుపక్షాల వారిని రచ్చబండ దగ్గర, లేకపోతే ఒక చెట్టు దగ్గర అందరూ కూర్చునే కూడల దగ్గర కూర్చోబెట్టి ఇరుపక్షాల వారిని అడుగుతారు పెద్దలు. కానీ ఇద్దరి యొక్క హీరింగ్స్ అంటే ఇద్దరిలో నుంచి విన్న తర్వాత ఒక నిర్ధారణకు వస్తారు. ఏంటంటే ఫలానా ఆమెది తప్పు, లేకపోతే ఈమెది తప్పు, ఈయనది తప్పు, లేకపోతే ఈయన తప్పు అని చెప్పి వారు చేసిన దానిని బట్టి తీర్పు తీర్చి కొంత జుర్మానం, కొన్నిసార్లు గ్రామ బహిష్కరణ, కొన్నిసార్లు వాళ్ళ కథ కార్యములకు, శుభకార్యములకు ఎవరు వెళ్ళకూడదు. కొన్నిసార్లు ఇదివరకు బావిలు నెయ్యలు ఉండే గనుక నూతిలో నీళ్లు తోడుకోకూడదు, ఊరు బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇలాంటి షరతులతో కూడిన తీర్పులు ఉండేవి. ఇప్పుడు దేనిని బట్టి తీర్పు తీరుస్తున్నారు? ఇద్దరిలో విన్న తర్వాత. కొన్నిసార్లు ఈ తీర్పు అన్యాయపు తీర్పులు అవుతాయి. ఎలాగా? ఇప్పుడు ఒక పక్షమునకు కొమ్ము కాయాలి అంటే, ఒక పక్షము తరపున మాట్లాడాలి అంటే, ఒక పక్షము తరపున వ్యాజ్యమాడాలంటే, ఈ పక్షము తరపున అన్యాయం ఉన్నప్పటికీ, ఈ పక్షము వాళ్ళు తప్పు చేసినప్పటికీ, వీళ్ళది అక్రమైనప్పటికీ వీళ్ళ తరపున మాట్లాడి వాళ్ళను ఎట్టో కట్ట ఏదో రీతిగానో వాళ్ళని ఆ సమస్య నుంచి బయటపడేయాలని పెద్దలు కూడా అన్యాయపు తీర్పులు తీరుస్తారు. కొన్నిసార్లు కులమును బట్టి తీరుస్తారు, కొన్నిసార్లు వాళ్ళ వలన వీళ్ళకేదో మేలు కలిగింది కాబట్టి తీరుస్తారు, కొన్నిసార్లు వాళ్ళకి డబ్బు ఉన్నది కాబట్టి తీరుస్తారు, కొన్నిసార్లు లంచము తీసుకుని కూడా తీర్పులు, అన్యాయపు తీర్పులు తీరుస్తారు. కానీ ప్రభు అంటున్నాడు, ఎవరిని నీవు తీర్పు తీర్చొద్దు. ఎందుకు తీర్చొద్దంటే రేపొద్దుట నీవు కూడా ఒక సమస్యలోకి రావచ్చు, రేపొద్దుట నీవు కూడా ఇబ్బంది పడవచ్చు, రేపొద్దుట ఆ తీర్పును బట్టి నీవు కూడా అదే శిక్షలోనికి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడవచ్చు. కనుక తీర్పు తీర్చలేదనుకోండి, నేను ఫలానప్పుడు నేను తీర్పు తీర్చేయచ్చు ఏదో ఒక విషయంలో. రేపొద్దు అదే తప్పు చేసినప్పుడు, అయ్యా నన్ను క్షమించండి అంటే ఏమంటారు? అయ్యా ఫలానప్పుడు నీవే ఈ ఫలానా తప్పుకి తీర్పు తీర్చావు గనక, నీవే నీ నోటితోటే చెప్పావు గనక, నీ నోటి మాట నీకే ఉత్తరవాది గనక నీవు ఆ తీర్పు ఖచ్చితంగా అనుభవించి తీరాలి. ప్రభు ఒక వాగ్దానము చేస్తా ఉన్నాడు. మీరు తీర్పులోనికి రాకూడదు అంటే, మీరు శ్రమలోనికి రాకూడదంటే, మీరు ఇబ్బందిలోనికి రాకూడదంటే తీర్పు తీర్చొద్దు. ప్రభు అన్నాడు, బోధకులకి ఎలాంటి తీర్పు ఉంటుందంట? మీలో అనేకులు బోధకులు అయి ఉండకూడదు, ఎందుకంటే మీకు రెండంతల తీర్పు ఉంటుంది. బోధకులు ఎందుకు రెండంతల తీర్పులోనికి వచ్చేస్తున్నారు? రెట్టింపు మరి ఎక్కువ తీర్పులోకి ఎందుకు వస్తారంటే, బోధించే ప్రతి వ్యక్తి కూడా, బోధించే ప్రతి స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఏ సంఘమైనా కానివ్వండి, ఎందుకు రెట్టింపు తీర్పులోకి వస్తున్నారంటే, బోధించేటప్పుడు ఒక ఆత్మ కలిగి, దేవుని ఆత్మ కలిగో, లేఖనం ప్రకారము బోధించినప్పుడు ఇది సత్యము, ఇలాగ చేస్తే ఇలాగ జరుగుతుంది, ఇలాగ చేస్తే ఇలాగ జరుగుతుందని ఖండితముగా చెప్పిన తర్వాత ఆ బోధలో నిలవకపోతే ప్రభు అంటున్నాడు, నీవు కూడా తీర్పులోనికి వచ్చేస్తావు. అనేక సార్లు బోధించిన తర్వాత అనేక సార్లు బోధించిన తర్వాత కొన్నిసార్లు నిద్రపడదు. ప్రభా నేను ఈ తీర్పులోనికి వస్తానేమో, నేను ఈ రీతిగా లేను కదా, కొన్ని విషయంలో నేను ఆయాసపరిచిన వాడినే, కొన్ని విషయంలో నేను గాయపరిచిన వాడినే. ఇప్పుడు దాదాపుగా నాకు 44 సంవత్సరములు
పరిగెడుతూ ఉన్నాయి. 44 పూర్తి చేసుకుని 45లోకి వస్తా. ఈ 45 సంవత్సరములో నేను బాల్యకాలమందు పుట్టినప్పుడు నేను 1996వ సంవత్సరంలో రక్షించబడిన తర్వాత దాదాపుగా 8 సంవత్సరములు పరిచర్యలో ఉన్నాను, పరిపూర్ణమైన పరిచర్యలో. కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు పరిచర్యను ప్రక్కన పెట్టి పరిచర్య నిర్లక్ష్యము చేసి నా జీవనోపాధి నిమిత్తము నా యొక్క ఉద్యోగము, నేను చదువుకున్న చదువును బట్టి ఉద్యోగము చేస్తూ కాలము గడిచినప్పుడు దాదాపుగా 20 సంవత్సరాల మధ్యలో వ్యవధి గ్యాప్ వచ్చేసింది. 20 సంవత్సరములు దేవుని విడిచిపెట్టలేదు కానీ, ప్రభుని విడిచిపెట్టలేదు కానీ, సంపూర్ణ పరిచయను విడిచిపెట్టేసి కష్టములు చూసినప్పుడు, ఇబ్బందులు చూసినప్పుడు, ఇరుకు చూసినప్పుడు, ఈ కష్టములు ఎక్కువలే, కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఏదో ఒక ద్వారాగా ఈ సమస్యలే నాకు ఎక్కువగా కనబడినప్పుడు ప్రభు పరిచర్యను ఉపక్రమించి నా యొక్క జీవనోపాధిలో సాగితే ఎంతో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశాను, లక్షల కొద్ది జీతము తీసుకున్న సందర్భాలు ఉన్నాయి, విలాసవంతమైన జీవితం జీవించాను. కొన్నిసార్లు అవి తలచుకుంటే ప్రభా ఇంత ఉన్నతమైన మెట్లో నేను జీవించాను, కానీ అదంతా వ్యర్థమే కదా. ఆ విలాసవంతమైన జీవితములు, ఆ యొక్క శరీర సంబంధమైన విలాసము, అది ఏ రకముగా ఆహారము కానివ్వండి, పడక కానివ్వండి, ఏ రకముగా విలాసములు చూసినప్పుడు లోకమంటే ఇంతే కదా, ఇదొక ఆశీర్వాదముగా నేను పరిగణించి 20 సంవత్సరాలు పరిగెత్తితే ప్రతి దగ్గర కూడా ఏదో ఒక అడ్డురాయి పడుతూనే ఉండేది. ఎక్కడ కూడా ఏది నేరం చేసింది లేదు, ఎక్కడ కూడా ఎవరిని అన్యాయం చేసింది లేదు, ఎక్కడ ఎవరిని దోచుకున్నది లేదు. కానీ ప్రతి దగ్గర ఏదో ఒక నింద, లేకపోతే ఏదో ఒక అవమానము, లేకపోతే ఇబ్బందితో బయటకు వచ్చేసి మళ్ళీ ప్రభు చిత్తం తెలుసుకోకుండా ప్రభా నాకు ఇంతకైనా శ్రేష్టమైన ఉద్యోగము కావాలి. ప్రభు ఏదడితే అది ఇస్తాడు. ప్రభుని ఎక్కువ శోధిస్తే వదిలేశాడు. బిలామును కూడా వదిలేశాడా? వదిలేదా? వదిలేశాడు కదా, ఎల్లు. కానీ ప్రభుకి ఇష్టం లేనప్పుడు దారిలోని ఏం చేశాడంటే ఒక దూసిన ఖడ్గము చేత పట్టుకుని ఒక దేవదూతను అడ్డముగా నిలబెట్టేశాడు. కొన్నిసార్లు ప్రయత్నము చేస్తూ 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 ఉన్నప్పుడు దేవుడు అడ్డముగా వస్తూ ఉంటాడు, మనం గ్రహించుకోలేము. నేను గ్రహించుకోవడానికి 20 సంవత్సరాలు పట్టింది. నా అనుభవంలోని సంపూర్ణమైన పరిచర్యను విడిచిపెట్టి ఎక్కడైనా సేవ చేస్తున్నాను కదా, ఉద్యోగం చేస్తూ ఈ సంఘానికి సహాయపడుతున్నాను, ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక సంఘానికి వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తూ ఉండేవాడిని. ఉద్యోగం చేసుకుంటే ఈ పరిచర్యలు కొనసాగుతానని ఉన్నాను కదా, బాగానే ఉంది కదా. పిల్లల్ని పోషించుకోవాలంటే, గృహమును ఉన్నతమైన స్థితిలో పెట్టుకోవాలంటే, ఆర్థికంగా నిలబడాలంటే కొంత డబ్బు ద్రవ్యం అవసరం కదా అని సైతాను వాటినే చూపించి 20 సంవత్సరములు వృధా చేసిన తర్వాత, 20 సంవత్సరం యవ్వనంతని వ్యర్థము చేసిన తర్వాత, 20 సంవత్సరముల జీవితం వ్యర్థము చేసిన తర్వాత ఇప్పుడు పరిచర్లోకి వస్తే యవన కాలమును ఆ పరుగు ఇప్పుడు పరిగెత్తగలమా? పరిగెత్తలేను. యౌవన జీవితమునంతటిని వ్యర్థము చేసితివి, యౌవన జీవితమునంతటిని వ్యర్థము చేసితివి. రక్షకుడేసని రక్షకుడేసని తక్షణ మేలేచి సేవించమా. రక్షకుడేసని రక్షకుడేసని తక్షణ మేలేచి సేవించమా.
ప్రభుని దర్శన మొంది సేవా చేయము దేవునికి. ప్రభుని దర్శనం పొంది సేవ చేయాలంట. యవన జీవితం అంతటినీ వ్యర్థము చేసేసావు. యవన కాలం అంతా వ్యర్థం చేశాను. ఈ పాట పాడినప్పుడు నాకు దుఃఖం ఆగదు ప్రభా. యవన జీవితం అంతటిని వ్యర్థము చేశాను. దేనికోసం? లోకం కోసం. ఈ లోకమిక అపవిత్రత కోసం, ఈ లోకమిక సుఖభోగముల కోసం, ఈ లోకమిక ధనము కోసము. కానీ ప్రభు మాట అంటున్నాడు, నేను ఇప్పుడు చెప్పే వాక్యం ఏమిటంటే, అయ్యో నేను ఈ స్థితిలోనికి వెళ్ళిపోయాను. మనుషులకు ఉన్నతమైన స్థితి కనబడవచ్చు, వస్తు సంపదలు కనబడవచ్చు, ధనధాన్యములు కనబడవచ్చు, ఉద్యోగం బట్టి, హోదాను బట్టి, నాకు కంపెనీలో కానివ్వండి, చేసిన ఏ కార్యకలాపంలో కానివ్వండి, స్కూల్స్లోని చేసినప్పుడు కానివ్వండి, స్కూల్స్లో ఉన్నతమైన పదవుల్లోని ఒక బాధ్యత గల అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు టీచర్లు సైతము నాకు నమస్కారం చేయాలి. నేను వాటితోటి స్కూల్లోని ఒక ఉపాధ్యాయుడిగా, ఒక టీచర్గా ఉన్నప్పటికీ, ఉన్నతమైన పదవిలో ఉన్నప్పుడు వారు చేసే నమస్కారము, వాళ్ళకి ఎవరికైనా సెలవు కావాలంటే నన్ను అర్జీ చేయాలి కనుక ఇవన్నీ లోకంలో ఘనతగా కనిపించేవి. నేనేమి తీర్పు తీర్చుకున్నానంటే, ఇదే సర్వస్వము. ఇలాగ లోకంలో గడిచిపోయి దేవుని విడిచిపెట్టలేదు కదా. ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాను కదా. ఎక్కడైనా ఎవరికైనా కావలసినప్పుడు అక్కడ సహాయపడుతున్నాను కదా. ఇక్కడ దేవుని పరిచర్య చేస్తున్నాను కదా. అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నాను కదా. నూతనమైనవన్నీ చూస్తున్నాను కదా. అనేక సంఘములో వారి పరిచర్యలు నేను చూస్తూ ఉన్నాను కదా. అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నాను కదా. బాగానే ఉందనుకున్నాను. కానీ దేవునికి అది ఇష్టము లేదు. దేవునికి నేను ఎలాగుండాలో నేను నిర్ణయించుకుంటే కాదు. నేను ఎలాగుండాలో దేవుడు నిర్ణయించాలి. దేవుని యొక్క పరిచర్యకు సమర్పించుకున్నాను. నేను పుట్టకముందు నాకు 5 సహోదరులు అంటే అక్కలు ఉన్నప్పటికీ నాయన ప్రార్థన చేసిందంటే, ప్రభా ఈ పరిచర్యలోని నాకు కుమారుడు లేడు. మొదటి ఉద్దేశం. రెండవది ఏంటంటే, నేను ప్రార్థన చేసినప్పుడు అనేక మందికి స్వస్థత కలుగుతుంది. నేను ప్రార్థన చేసినప్పుడు బిడ్డలు లేని వారికి బిడ్డలు వస్తూ ఉన్నారు. నేను ప్రార్థన చేసే చనిపోయిన పశువులు, మేకలు, గొర్రెలు, ఏడులు లేచి నిలబడతా ఉన్నాయి. మా ప్రాంతంలో కలరా వ్యాధి రాకూడదని ప్రార్థన చేస్తే కలరా వ్యాధి రాకుండా దేవుడు నేటి వరకు కాపాడుతూ ఉన్నాడు. మరి ఆయన ఇంతమందికి ప్రార్థన చేసిన ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయనకి దేవుడు మగపిల్లను ఇవ్వలేడా అని మనుష్యుని యొక్క మాటలు ఆయన చెవిని పడినప్పుడు, ప్రభా ఈ నిందను తీసివేయి. నాకు ఏ బిడ్డ అయినా ఒకటే, శరీరంలోనూ రక్త మాంసంలో ఉన్నాను కనుక కుమారుడు కావాలని ఒక ఆశ ఉంది. కానీ నాకు ఏ బిడ్డ అయినా ఒకటే. కానీ మనుషులు ఈ రీతిగా నీ నామమును గురించి తక్కువ చేసి చులకన చేసి మాట్లాడుతున్నారు కనుక ఒక కుమారుడు దయచే, కుమారుని ఇస్తే నీ సేవ కోసం అతను నేను సమర్పిస్తాను. తండ్రులు సమర్పించారు. నేను మారు మనసు పొందిన వెంటనే నేను సమర్పించుకున్నాను. కానీ నా సమర్పణ ఏమైపోయిందంటే మధ్యలోని పరిస్థితులు బట్టి ప్రక్కకు తోసివేయబడింది. ఎన్నో ఇబ్బందులు. బయటికి బాగా కనబడవచ్చు, బయటకు ఆరోగ్యవంతుడిగా, లేకపోతే డబ్బులు ఉన్నవాడిగా, ఇంట్లో సమస్యలు కానివ్వండి, గృహంలో ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, ఏమీ లేకుండా ఏదైనా కావాల్సి ఉంటే, ఏదైనా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయాలంటే, ఎవరైనా కొంచెం పేదవాళ్ళు ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారంటే కొంత సహాయం చేయడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. అయ్యో ఇది కూడా పరిచర్య కదా అనుకున్నా. కానీ దేవుడు బలవంతముగా దేవుని యొక్క పరిచర్య తీసుకుని వచ్చి ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ప్రభా ఈ శ్రమ ఎందుకంటే 20 సంవత్సరాలు నీ కోసం నేను వేచి ఉన్నాను కదా. 20 సంవత్సరాలు నా పరిచర్ను ఉపక్రమించి నీ సొంత ఆశలతో మునిగిపోయినప్పుడు నేను వేచి ఉన్నాను కదా. కొన్ని దినములు నువ్వు నేను ఇచ్చే వరకు వెయిట్ చేయలేవా? వేచి ఉండలేవా? ఎందుకు దేవుడు ఎంత కఠినమైన తీర్పు తీరుస్తున్నాడు అంటే, అంతకుముందు నేను పరిచర్లో ఉన్నాను,
అంతకుముందు బలమైన బోధలు చేసిన వాడిని, అంతకుముందు బోధించినప్పుడు దేవుని ఆత్మ అభిషేకం మనుషుల మీద దిగేటట్లుగా చూసిన సందర్భములు అనేకమైనవి ఉన్నాయి. కానీ నేటి దినమందు నేను ఇకాబోతు వలె, అంటే ప్రభావం ఇశ్రాయేల్ నుంచి వెడలిపోయినట్లుగా అయిపోయినప్పుడు ప్రభు నాతో మాట్లాడింది ఏంటంటే, ఇంకా కొన్ని దినములు నువ్వు శ్రమ పడాలి, ఇంకా కొన్ని దినములు ఇరుకులో నువ్వు వెళ్ళాలి. నువ్వు అనేక మంది తీర్పు తీర్చి బోధించావు కదా, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక నువ్వు దేవునికి భయపడవా? ఇక్కడ తీర్పు తీర్చారంట, మీరు తీర్పు తీర్చొద్దని ప్రభు చెప్పాడు. 2వ వచనము, మీరు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. ఎలా కొలుస్తాము కదా, కొలతలు కూడా డిఫరెన్స్ ఉంటాయి. మనకు వచ్చేదైతే ఎక్కువ రావాలి, ఇచ్చేదైతే తక్కువ ఉండాలి. వేరుకు వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయమైనవి అంటాం. 2 రకమైన తూనికరాళ్ళు సంచిలో వేసుకోకూడదు. వ్యాపారులకు దేవుడు అనాది కాలమందు ఆజ్ఞల్లో ధర్మశాస్త్రం రాయించిన మాట ఏంటంటే, వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయములు. వ్యాపారస్తులే కదా, మనము కూడా వేరు వేరు తూనికరాళ్ళు కలిగి ఉంటాము. అయ్యా మేమేమి తూకం పట్టుకొని బ్యాలెన్స్ పట్టుకొని లేకపోతే తక్కిడి పట్టుకొని మేము కొలవట్లేదని అంటాము. ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు పెద్దదానితోటి మనకి ఏదైనా అవసరమైంది, ఏదో కందిపప్పు షుగరో లేదా చక్కెర పంచదార మీ భాషలో ఏమైనా, అది మనం తీసుకునేటప్పుడు పెద్దదానితో తీసుకుంటాము. ఇచ్చేటప్పుడు చాలా కాలం అయిపోద్ది కనుక, లేదా 4 రోజులు అయిపోద్ది కనుక, వారికి ఏ పాత్రలో ఇచ్చారో గుర్తుండదు కనుక ఈ పాత్ర ఇచ్చినా వాళ్ళు అంగీకరిస్తారని తీసేటప్పుడు పెద్ద పాత్రలో తీసుకుంటాము. ఇచ్చేటప్పుడు పాత్ర మార్చి చిన్న పాత్రలో ఇస్తాం. మీరు కొలిచిన కొలత మహా అయితే ఒక 1/4 కిలో 1/4 కిలో మనము తగ్గించవచ్చు. ఒక పంచదార కేజీ తీసుకుని ఒక 1/4 కిలో లేదా 1/4 కిలో పంచదార తగ్గించితే అది 10 రూపాయలు 20 రూపాయల లాభం కోసం మనం ఏం చేస్తాము, కొలతని మార్చేస్తాం. కొలతను మారిస్తే ఆ కొలత ఇక్కడ పక్కింటి వాళ్ళు మర్చిపోవచ్చు, ఎదిరింటి వాళ్ళు మర్చిపోవచ్చు, సహోదరులు అందరూ మర్చిపోవచ్చు, కానీ దేవుడు తీర్పు తీర్చడానికి దాన్ని లిఖించి పెట్టాడంట. దేవుడు యోధా పాపమును ఇనుపగంటముతో రాయబడి ఉంది, అది వజ్రపు మొనతోటి లిఖించబడి ఉంది. ఈ డాక్యుమెంట్స్ సరిపోయచ్చు. మరి ఇప్పుడు నేను హైదరాబాద్లోని ఎయిర్టెల్లోని కాల్ సెంటర్లో పనిచేశాను కొంతకాలము. ఎయిర్టెల్ అంటే మనం సిమ్ వాడతాం కదా, అక్కడ పనిచేశాను. వాళ్ళు జీతం సరిగా టైంకి ఇవ్వలేదు. ఇకపోతే నాకు చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశానంటే, దాదాపుగా అక్కడ ఒక 300 మంది ఉద్యోగంలో ఒక షిఫ్ట్కి పనిచేస్తూ ఉంటాం హైదరాబాద్ బేగంపేటలోని. ఆ ఎయిర్టెల్ దాంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, జీతం సరిగా అడిగితే వారు సరిగా రెస్పాన్స్ అయ్యేవారు కాదు. అప్పుడు కొంత సాఫ్ట్వేర్ ఇబ్బంది వచ్చి అందరూ ఇబ్బందిలో ఉంటే మేము వెళ్ళి అక్కడ అద్దుకుంటా ఉన్నాము. అక్కడ మాకు జీతం లేకపోతే ఇంటి ఓనర్స్ ఒప్పుకోరు కనుక నాకు చాలా కోపం వచ్చింది. వచ్చి ఏం చేశానంటే, ఎవరికి తెలియకుండా ఒక సిస్టమ్ మీద కూర్చుని అన్ని సిస్టంలో డేటా డిలీట్ చేశాను. దాదాపుగా ఆ డేటా యొక్క విలువ 60 లక్షలు. ఆ రోజుల్లో ఎంత, 60 లక్షల విలువ గల డేటాను ఒక్క దగ్గర కూర్చుని నేను డిలీట్ చేశాను. అప్పుడు రక్షించబడ్డాను, అప్పుడు మారు మనసు పొందాను. కానీ హృదయము కాఠిన్యం పోలేదు. వీళ్ళ జీతం ఎందుకు ఇవ్వరు? ఇంతమంది పేదలు ఇక్కడ పనిచేస్తూ ఉంటే వీళ్ళ డేటా అంతా మాతో చేయించుకొని పని చేసుకుని ఒక టాస్క్ ఇచ్చి ఇంత చేయాలి, సాయంకాలకి ఇన్ని కాల్స్ చేయాలి, ఇంతమంది కస్టమర్లు రిసీవ్ చేసుకోవాలి, కాల్స్ కంప్లైంట్స్ తీసుకోవాలి, వెరిఫికేషన్ చేయాలి, అన్నీ చేస్తున్నాం కదా. ఒక దగ్గర కూర్చుని అంతా డిలీట్ చేసిన తర్వాత ఏ సిస్టంలో డిలీట్ అయిందంటే ఏ సిస్టంలో కూడా కనబడకుండా డిలీట్ చేశాను. బహు ప్రావీణ్యం ఉండేది. ఎందుకంటే నేను ఆ రోజులో కంప్యూటర్ ట్రైనింగ్ అయ్యి నేను మొట్టమొదటి ఉద్యోగం చేసింది కంప్యూటర్ టీచర్ కింద పనిచేశాను కనుక వాళ్ళకి అప్పుడు అంత పరిజ్ఞానం లేదు. ఆ డేటా రీకలెక్టింగ్కి అవన్నీ సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర లేవు కనుక అంతా డిలీట్ చేసేసాను. ఎక్కడ కనుక్కోలేకపోయాను.
ఎక్కడ దాన్ని ఇది లేకపోయారు. తర్వాత మళ్ళీ వాళ్ళకి క్షమాపణ అడిగాను, అయ్యా నేనేనయ్యా చేసింది ఇది. వాళ్ళు, అయ్యా నువ్వు ఇలా కనబడలేదే, నువ్వు మంచివాడుగా కనబడుతున్నావు. ప్రియమైన దేవుని సంగమా, నరుని హృదయం వారి బాల్యం నుండి కేవలము చెడ్డది. నేను మంచివాడిని నేను చెప్పటం లేదు, నేనేదో గొప్ప ప్రసంగికుడిని పరిశుద్ధుని డైరెక్ట్గా నేరుగా పరలోకము నుంచి కిందకు దిగి వచ్చిన వాడిని నేను చెప్పటం లేదు. కానీ కొలత ఏ రీతిగా ఉంది, యోధా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉంది, అది వజ్రపు మనతోటి లిఖించబడి ఉన్నది. ఈ లోకంలో డాక్యుమెంట్స్ మనం చెరిపేయవచ్చు, డేటాను తీసేయచ్చు. మన పట్టాలు, మన పాస్బుక్లో ఉన్న డేటాను ఎంఆర్ఓ ఆఫీసు, తహసీల్దార్ ఆఫీసు, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పొరపాటును తొలగించేయచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, పాపమును చెరపడానికి ఎవరికి నేను అధికారము ఇవ్వలేదు, వజ్రపు మనతో లిఖించాను. ఏ కొలత చేత కొలుస్తారో ఆ కొలత చేత మీకు కూడా కొలవబడుతుంది. ఇన్ని శ్రమలు ఎందుకు నేను పడుతున్నానంటే, నాకు నేను చెప్తున్నా, ఇన్ని ఇబ్బందులు నేను ఎందుకు పడుతున్నానంటే, వాక్యము తెలిసి, వాక్యం బోధించి, దేవుని సత్యము నెరిగి, ప్రార్థన తెలిసి, బాల్యకాలము నుంచే ఒక ప్రార్థన గల కుటుంబంలో ఉండి తప్పిపోయి దేవునికి విరోధముగా తిరిగినప్పుడు ఏమైంది, తప్పైన కుమారుడు యొక్క పరిస్థితి అంతా కోల్పోయాడు. అంతా కోల్పోయినప్పుడు అతనికి ఏమొచ్చిందంట, బుద్ధి వచ్చింది. అంతా కోల్పోయినప్పుడు ఆ తప్పైన కుమారుడు, నీ బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంటి దగ్గర కూలివాండ్రికి అన్నము సమృద్ధిగా దొరుకుచున్నది, నేనైతే ఆకలికి ఇక్కడ చచ్చిపోతున్నాను. చచ్చిపోయే పరిస్థితిలోని బుద్ధి వచ్చింది. ప్రియమైన దేవుని సంగమా, మనం నాశనం అయిపోవడం దేవునికి ఇష్టము కాదు. మన ఇబ్బంది పడడం ఆయన ఇష్టము కాదు. మన ఇరుకులోనికి, నరక కోపంలోనికి వెళ్ళడం ఆయనకి ఇష్టము కాదు. కానీ ఏ తీర్పు చేత కొలుస్తున్నాము? ఇతరులకు చెప్పడం, నేను సులభంగా వాక్యం బోధించేస్తున్నాను, ప్రభా నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఈ వాక్య ప్రకారం నేను నిలబడుతున్నానా, ఈ కొలమానంలో, ఈ తక్కిడిలో, ఈ బ్యాలెన్స్లో, ఈ తూకంలో నేను నిలబడగలుగుతున్నానా అని ప్రశ్న వేసుకుంటే కొన్నిసార్లు తేలిపోతూ ఉంది భక్తి, కొన్నిసార్లు ప్రార్థన తేలిపోతూ ఉంది, కొన్నిసార్లు వాక్యం తేలిపోతూ ఉంది. అయ్యో వారికి శ్రమ అంటున్నాడు ప్రభువారు. నేను ఆ శ్రమలో నుంచి వెళ్తున్నాను గనుక, నా జీవితంలో అనేకమైన పాఠములు దేవుడు నేర్పుతూ ఉన్నాడు గనుక, ప్రభువా నేను ఏ కొలత కొలిచాను, ఏ రకమైన బోధ చేశాను, ఏ రకమైన తీర్పు తీర్చాను, నేను ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాను, నాకు సిగ్గే తగి ఉన్నది. కనుక 3వ వచనం చూద్దాం, చూడండి. నీ కంటిలో ఉన్న దూలము నెంచక నీ సహోదరుని కంట్లో నలుసు చూచుటయేలా. కంట్లో దూలం వెళ్తుందా చెప్పండి? ప్రభు ఇంత కఠినమైన మాట మాట్లాడాడంటే, దూలము అనగా పెద్దది, నలుసు అనగా చిన్నది. నలుసు అంటే కనిపించదు. కొన్నిసార్లు మన సహజ సంబంధం అని కన్నుకి, న్యాచురల్ ఐకి అది క్యాప్చర్ చేయదు, అది చూసుకోలేం. కనుక నలుసుని చూడాలంటే భూతద్దంలో పెట్టి చూడాలి. మనం ఏం చేస్తామంట, మరి భూతద్దంలో పెట్టేది ఏం చేస్తామంట, చూసేస్తున్నాం. ఎలా చూసేస్తున్నాము? తెలుగులో సామెత ఉంటుంది కదా, గుడ్డికి వెంట్రికలు తీశారంట. గుడ్డికి వెంట్రికలు ఉంటాయా? ఉండవు. ఎప్పుడైనా ఉంటే కాబోకని ఆ కోడి ఆ గుడ్డి పెట్టిన సందర్భంలో దానికి ఉన్న రోమము, ఎంట్రుకలు ఎక్కడో ఒకటి తగలొచ్చు. అది గుడ్డికి ద్వారాగా సహజంగా గుడ్డికి ఉండే లక్షణం కాదు. గుడ్డి యొక్క పై పొరంతా నున్నగా ఉంటుంది, దానికి ఖచ్చితంగా వెంట్రుకలు ఉండవు. ఎప్పుడైనా పొరపాటున గుడ్డు అది పెట్టేటప్పుడు, అది కోడి కడుపులోంచి బయటకు వచ్చేటప్పుడు ఏదైనా దానికి ఉన్న రోమము, దాని వెంట్రుక తగిలి చిన్నది అంటుకుంటే ఈ గుడ్డు వెంట్రుకతో పుట్టింది అంటాం కదా మనము అని ప్రభు చెప్తున్నాడు. ఈ లోకంలో దూలము అంటే పెద్ద వస్తువు, కానీ ఎదుటివాని కంటిలో నలుసును చూస్తాము. సహజము, ఈ మానవులకి ఉండే నైజము. ప్రతి మానవుడికి ఉండే బుద్ధి ఏంటంటే, అయ్యో ప్రభా నేను ఈ దూలము అంటే పెద్ద దాంట్లో ఉన్నాను, వాళ్ళు ఏదో చిన్న పొరపాట్లే చేస్తున్నారు, వాళ్ళు ఏదో చిన్న ఇబ్బందులు ఏదో వాళ్ళ పరిస్థితులు బట్టో, వాళ్ళకున్న స్థితిగతులు బట్టి అది చేస్తూ ఉన్నారు.
కానీ నా దాంట్లో అయితే పెద్దది ఉంది, ఇది నేను తీసుకోకుండా ఎదుటివాని కంట్లో ఏం చూస్తున్నానంట? నలుసును చూస్తున్నాను. ప్రభు అంటున్నాడు, మొదట నువ్వు నలుసు చూడాలంటే దూలమును తీసివేయి. దూలం పెట్టుకున్నాము, మన యొక్క దృష్టి బాగోవాలంటే, అయితే ఎదుటిన్న వస్తువు బాగా కనబడాలి అంటే, ఎదుటిన్న వస్తువు తేటగా మన దృష్టిలోని నీటిగా కనబడాలి అంటే, ఈ శరీర సంబంధమైన కళ్ళు కనబడకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళజోడు వేయించుకుంటాం. కళ్ళజోడు వేయించుకుని మన దృష్టి ఎంత స్పష్టంగా కనబడకపోతే అంత స్పష్టతగా కనబడేటట్లు దీనికి సపోర్ట్ ఇస్తున్నాము. మన కళ్ళకి అలద్దాలు ఒక సపోర్ట్ లాంటివి. తద్వారాగా ప్రతి వస్తువు తేటగా కనబడాలని, మంచిదే, మంచి ఉద్దేశమే. కానీ ఈ లోకంలో ఎదురులను దిద్దాలి అంటే, ఈ లోకంలో మీ అందరినీ నేను సరిచేయాలి అంటే, ఈ లోకంలో మీ అందరినీ తిరనైన మార్గంలో పెట్టాలంటే ప్రభు అంటున్నాడు నాతోటి, నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయి. నువ్వు దూలము తీసుకోకుండా ఇతరులకి ఏం చెప్తావయ్యా? నీ దూలము ఉన్నది నీ కంటిలోని బరువుగా ఉన్నది. నీ కంటిని ఆబ్స్టికల్ అంటే అది ఆటంకం చేస్తుంది, అడ్డుగా ఉంది. కనుక మనం ఏం చేయాలంట? కంటిలో ఉన్న దూలమును తీసివేయాలి. అప్పుడు ఎదుటివాని కంటిలో ఉన్న నలుసు తేటగా కనబడుతుంది. తర్వాత చదవండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. మీ మీద పడి మిమ్మును పరిశుద్ధమైనది దేనికి పెట్టకూడదంట? కుక్కలకు పెట్టకూడదు. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు అంటే ప్రభు ఈ యొక్క మాటను ఇక్కడ కాకుండా ఇంకొక సందర్భంలో వాడాడు. కనాను స్త్రీ వచ్చి, ప్రభువా నా కుమార్తె దయ్యం పట్టి బహుగా బాధపడుతుంది అని బిగ్గరగా గట్టిగా కేకలు వేసినప్పుడు ప్రభు ఒక్క మాట కూడా చెప్పలేదంట. అప్పుడు శిష్యులు, ప్రభువా ఈ వెనకాతలు వచ్చి మాటికి తొందర పెడుతుంది, గలిబిలి చేస్తుంది, ఆమెని ఏదో ఒకటి చెప్పి పంపించమంటే ప్రభు అన్నాడు, నేను ఇశ్రాయేల్ ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. ఇంకేమన్నాడు? పిల్లల యొక్క రొట్టె ముక్కలు తీసి కుక్కలకు పిల్లలకు వేయట యుక్తమా? క్వశ్చన్ వేసాడు దేవుడు ఆ స్త్రీకి క్వశ్చన్ వేసాడు, కుక్కలకు పెట్టకూడదమ్మా అంటే నీవు ఇంకా రక్షించబడలేదు. కుక్క యొక్క పరిస్థితి ఏంటంటే, కుక్క యొక్క స్వభావం ఏంటంటే, మనం ఏదైనా తిట్టాలన్నా పొగడాలన్నా కుక్కనే వాడతాం. కుక్క కన్నా విశ్వాసం ఉంది కానీ నీకు విశ్వాసం లేదంటాం. ఇంకేమంటాము? కుక్కల చీ అన్న మళ్ళీ వస్తున్నావురా, నువ్వు కుక్క లాంటి వాడి. కుక్క కూడా చీయని మనం కొట్టినా మళ్ళీ కొంచెంసేపటికి వచ్చి అక్కడ నిలబడుతుంది. దాంట్లో మంచి లక్షణం ఏంటంటే, చీయని మనం తగిలేసి మళ్ళీ వస్తుంది, దాన్ని మర్చిపోతుంది. దానికి క్షమించే గుణం ఉంది. నేను చెప్పాలంటే దానిని, అయ్యో ఇతను నన్ను కొట్టాడు, ఈ ఇంటికి వెళ్తే నన్ను బాధాడు, అయ్యో వేడి నీళ్ళు పోసాడు, ఆహారం పెట్టకుండా నన్ను రాయి పెట్టి కొట్టాడు, కర్ర పెట్టి కొట్టాడు, ఏదైనా సరే మర్చిపోయి మళ్ళీ ఒక అరగంట పావుగంట అక్కడే వచ్చి నిలబడుతుంది. చీ అన్న వచ్చేది కుక్క. రెండోది, కుక్కకి విశ్వాసం ఉంటుంది. ఎట్టిన ఆహారం బట్టి నిజంగా మనం దాన్ని పెంచకపోయినా అప్పుడప్పుడు ఏదో కొన్ని ఆహార పదార్థాలు దానికి ఇస్తే కుక్క ఏం చేస్తుంది? అయ్యో ఇతన యజమానుడిగా స్వీకరిస్తుంది. మూడవ లక్షణం ఏంటంటే, కుక్క ఏం చేస్తుందండి? కక్కిన దానిని మళ్ళీ తిరిగి తింటుంది. ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 3 లక్షణాలు. కుక్క చీ అంటే తిరిగి వస్తుంది. రెండోది, పెట్టిన దాన్ని బట్టి విశ్వాసంగా జీవిస్తుంది. మూడోది, తిన్నది కక్కేసి మళ్ళీ దాన్నే ఆశిస్తుంది. ప్రభు అది చెప్తున్నాడు, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టద్దు. ఎందుకంటే అది అపరిశుద్ధత చేస్తుంది. అది తినేసి కక్కేస్తుంది. వద్దు అని ఆ దూరం వెళ్ళిపోయి గబగబా తిని అక్కడ కక్కేస్తుంది. మనము కూడా వాంతు, మన సొంత వాంతు ఎప్పుడైనా మళ్ళీ నోట్లో తీసుకుంటామా? అది తలంచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది.
తలంచుకుంటేనే చిరాకు వేస్తుంది, తలంచుకుంటేనే ఇబ్బందిగా ఉంటుంది. మన వాంతు తీసేసి వెంటనే నోట్లో కొన్ని నీళ్ళు వేసుకుని పుక్కలించుకోకపోతే అయ్యో ఈ వాసన అనే పరిస్థితి మనకి ఏర్పడుతుంది. కానీ కుక్క అది ప్రీతిగా తింటుంది. అనేక మంది ఈ దినముల్లోని క్రైస్తవులుగా ఎంచబడుతున్న మనము, దేవుని సంఘంలో ఉన్న మనము వద్దనుకున్నాము. అది వద్దు, నాకు ఇది నాకు అవసరం లేదు, ఇది నేను కక్కేసాను, నేను జీర్ణించుకోను దీన్ని, ఇది నా కడుపులోకి వెళ్తే ప్రమాదము, ఇది నా కడుపులోకి వెళ్తే నాకు అపాయం అని చెప్పుకున్నాను. నీవు నేను కక్కిన దానిని మళ్ళీ ఆశిస్తే పరిశుద్ధమైనది అలాంటి వారికి పెట్టద్దు. పరిశుద్ధమైన దాన్ని అలాంటి వారికి పెడితే వాడు వద్దంటాడు కొంతసేపు, వాడు కొంతసేపు మళ్ళీ కావాలంటాడు. వాడు ఇది వద్దంటాడు, మళ్ళీ కొంతసేపు ఆమె ఇది వద్దంటది, కొంతసేపు పోయిన తర్వాత నాకు మళ్ళీ ఇది కావాలి. కనుక పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టవద్దు. కనాను స్త్రీని దేవుడు ఎంతవరకు కుక్క లేకుండా ఆమెను కక్కిన దాన్ని తిరిగి ఆశించే దానివి నీవు అని చెప్పినప్పటికీ ఆమె బహుగా ప్రభు దగ్గర సాష్టాంగపడి నమస్కరించి మోకరించి, ప్రభా నిజమే నేను కుక్క లాంటి దాన్నే, ఈ పరిశుద్ధమైంది ఈ రొట్టె ముక్కలు తింటే అర్హత నాకు లేదు అని చెప్పినప్పుడు ప్రభు ఆమెలోని ఒక నిర్ధారణ చేశాడు. ఈమె కక్కిన దానిని మళ్ళీ తిరిగి ఆశించదు గనుక సరే ఇస్తున్నాను వెళ్ళు. ఆ క్షణమందే ఆమె కుమార్తె స్వస్థత పొందింది. ప్రభు పరిశుద్ధమైనది ఒక స్వస్థత ఇచ్చేటప్పుడు, ఒక వరం ఇచ్చేటప్పుడు, ఒక విడుదల ఇచ్చేటప్పుడు, ఒక విమోచన ఇచ్చేటప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆమెను కరెక్ట్ చేస్తున్నాడు. ఆమె స్వభావాన్ని మారుస్తున్నాడు. ఆమె తానంతట తానే కుక్కనని ఒప్పుకునేటట్టు చేస్తున్నాడు. ప్రభా నేను కక్కిన దాన్ని తిరిగి ఆశించను. సరిపోతుంది మనకు ఆ వాక్యము. ఆమె జీవితంలో అనేకమైన పాఠములు సత్యములు మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ ప్రభు అంటున్నాడు పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. తర్వాత మీ ముత్యములు పందులు ఎదురు వేయకుడి. వేసిన ఎడల ఏం చేస్తాయంట? కాళ్ళతో త్రొక్కి మిమ్మును చీల్చివేయను. ఇది ఆత్మ సంబంధం. మనం ఆలోచిస్తే పందులు మన మీదకి వస్తాయా? పందులు మనం చూస్తే పరుగు పెడతాయి. కానీ ఒకే ఒక టైంలో పంది మన మీదకి వచ్చి కలబడుతుంది. ఎప్పుడంటే అది పిల్లల్ని పెట్టినప్పుడు. సాధారణంగా మన స్త్రీలు ఇంట్లో గృహిణీలు అయితే బిడ్డల కంటే ఏమైపోతారు? నీరసపడిపోతారు, బలహీనమైపోతారు. అయ్యా నేను ప్రసవ వేదన పడ్డాను, ఈ బాధపడ్డాను, ఆ బాధపడ్డాను, రక్తం అంతా డిశ్చార్జ్ అయిపోయింది కనుక నేను ఇంటి బిడ్డకు పాలిస్తున్నాను కనుక నాలో శక్తి లేదు, ఓపిక లేదని మానవులు చెప్తే పందికి ఎక్కడ లేని బలము వచ్చేస్తుందంట. అప్పుడు ఎప్పుడైతే పంది ప్రసవించిందో దాంట్లో ఉన్న భారం అంతా డిశ్చార్జ్ అయిపోయి అది 1 కాదు 2 కాదు 5-6 పిల్లలు పెడుతుంది. పెట్టిన తర్వాత పొరపాటుని తెలియక ఎవడైనా అక్కడికి వెళ్ళాడా? చచ్చిపోయాడే. అక్కడికి వెళ్ళాడా? వాడు మరణమైపోయాడే. ఇక్కడ కూడా ప్రభు వాక్యం అదే చెప్తా ఉంది. ఏంటంట? మీ యొక్క ముత్యములు పందుల వెంట వేయదు. వేసిన ఎడల వాది కాళ్ళతో త్రొక్కేసి మీ మీద పడి చీల్చివేను. కొంతమందితో మనం వాదించకూడదు. కొంతమందితో లోకానుసారంగా జీవించే వారి దగ్గరికి వెళ్ళి అయ్యా యేసు ప్రభువే దేవుడు అంటే వాళ్ళు ఊరుకుంటారా? చెప్పే విధంగా చెప్తే కొన్నిసార్లు ఊరుకోవచ్చు. కానీ అయ్యా నేను మా దేవుడే గొప్పవాడండి, మా దేవుడే శ్రేష్టమైన వాడండి, మా వాళ్ళే గొప్పవాళ్ళని చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? మీద పడతారు. కొన్నిసార్లు క్రైస్తవులు ఇబ్బందులు పడేది లోకంలోని శ్రమలు పడడానికి కారణం ఇదే. ఎక్కడ వాక్యం చెప్పాలో మన క్రైస్తవులు కూడా తెలీదు. అయ్యో ఎక్కడ ఏ రీతిగా వాక్యం చెప్పాలి, పబ్లిక్లో ఎలా మాట్లాడాలి, విగ్రహారాధికులు అన్య సంబంధమైన మనుషులు ఉన్నప్పుడు వారి దగ్గర ఎలా మాట్లాడాలో తెలియదు. ఎక్కడైనా ఒకటే వాక్యం అంటే వారి హృదయంలో ఏమొస్తుంది? పౌరుషం వచ్చేస్తుంది, లేనిపోయిన కోపం వస్తుంది. జరిగే వాక్యం జరగనివారు మీద పడతారు. కనుక మీ యొక్క ముత్యములు మీకు అమూల్యంగా ఉండొచ్చు, అవి మీకు ముత్యములు. దేవుని వాక్యము నా యొక్క ప్రాణమునకు జిహ్వ వంటిది, జుంటె తేనె దారుల కన్నా మధురమైనదని దావీదు చెప్తున్నాడు.
అది అనుభవించిన వాళ్ళకి మధురము. ముత్యములు మెళ్ళ వేసుకుంటే అందంగా ఉంటుంది. ముత్యములు తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక చీరకో బ్లౌజ్కో ఎక్కడైనా కావాల్సిన కొన్ని షల్వార్ సూట్స్కో అవి కుడితే అందంగా కనబడతాయి. కానీ పంది దగ్గరికి వేస్తే దాని విలువ పందికి తెలుస్తుందా? తెలీదు. కనుక ఎక్కడే మాట్లాడాలో క్రైస్తవుడు నేర్చుకోవాలి. లోకము దగ్గర ఎలా మాట్లాడాలి, క్రైస్తవుల దగ్గర ఎలా మాట్లాడాలి, బలహీనుల దగ్గర ఎలా మాట్లాడాలి, బలవంతుల దగ్గర ఎలా మాట్లాడాలి తెలుసుకోకపోతే ప్రభువు నన్ను ప్రమాదానికి గురవుతావు. పందిలు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాయంటే చీల్చివేస్తుంది. కనుక జాగ్రత్త పడండి. మిమ్మల్ని గూర్చి మీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండండి. పందుల దగ్గర మీ ముత్యములు వేయవద్దు. చదవండి తర్వాత. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు రొట్టె అడిగిన ఎడల వానికి రాతనిచ్చిన, చేపను అడిగిన ఎడల పామును ఇచ్చునా. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది. అడగట్లేదు మనం దేవుణ్ణి. కొన్నిసార్లు అడిగే విధానంలో తేడా. ప్రభు తెలుసు కదా నేను అడగాలంటే. కానీ మన గ్రామ్యము లేకపోతే మన తెలుగులో కూడా సామెత, అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదంట. అమ్మకి మన ఆకలి తెలీదా? కానీ ఆడుకుంటా ఉంటే కొన్నిసార్లు తృణీకరిస్తున్నావు కనుక అన్నం పెడతా నేను తర్వాత తింటాను అంటున్నావు కనుక అమ్మ కూడా వీడికి ఆకలి అవ్వాలి, వీడు అడగాలే, నేను పిలిచి టైంకి 12 అయింది కనుక భోజనం పెడతారా, కంచం పట్టుకునిరా, ప్లేట్ పట్టుకునిరా, సాసులు తీసుకునిరా అంటే వీడికి కొంచెం ఎక్కువైందని తల్లి కూడా కొన్ని సందర్భంలో మనం వచ్చి భోజనం అడిగే వరకు కూడా పెట్టిన సందర్భాలు ఉంటాయి. ప్రభు కూడా ఆగుతాడు కొన్నిసార్లు. ప్రభు మనకి ఏది అవసరం ఆయనకి తెలిసినప్పటికీ కొన్నిసార్లు ప్రభు మనకి మేళ్ళు దీవెనలు ఇస్తూ ఉంటే దాన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోయాం కనుక ఇది అందరికీ కలుగుతుంది, నాకు కలుగుతుంది నువ్వు అనుకుంటావు. కొన్నిసార్లు అందరికీ మేలు కలిగింది, నాకు మేలు కలిగింది, అందరికీ దీవెన వచ్చింది, నాకు వచ్చింది, అందరితో పాటు నాకు కలిగిందని దేవుడిచ్చిన దాన్ని నువ్వు అందరితో పాటు సమానంగా చేసావు కనుక ప్రభు కొన్నిసార్లు గట్టిగా బిగించి పట్టుకుంటాడు. కానీ నా కుమారుడు వచ్చిన అడగాలి, నా కుమార్తె వచ్చిన అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకను, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. అడుగు ప్రతివాడు పొందుతాడంట. అడగకపోవడమే లోపం, అడిగే విధానంలో లోపము, అడిగే సందర్భంలో లోపం మనదే. కానీ అడుగు ప్రతివాడును పొందుతాడని వాగ్దానం సెలవిస్తుంది. అడుగుతున్నాం మనము? దేవుణ్ణి అడిగేవారుగా ఉన్నామా? ప్రభా నాకు ఇది కావాలి ప్రభా, ఇది నీ దృష్టికి మేలైతే నాకు దయచే ప్రభా, నేను ఇబ్బందిలో ఉన్నాను, ఇరుకులో ఉన్నాను, ఈ ఇక్కట్లో ఉన్నాను, అయ్యో నేను ఈ సమస్యలో కూరుకుపోయి ఉన్నాను, నేను ఈ సమస్య నుంచి లేవలేకపోతున్నాను. మనుషులను అడుగుతాము, మనుషుల సహాయం వ్యర్థమంటున్నాడు ప్రభువారు. మనుషులు అడుగుతాం కానీ అదే అడిగేదేదో దేవుని దగ్గర అడిగితే అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడి. మీలో ఏ మనుష్యుడైనను రొట్టెని అడిగిన ఎడల రాతినిస్తాడా, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన. మీరు చెడ్డవారే ఇండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. కావున మనుషులు మీరు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. మనము బిడ్డలకి ఏమడితే ఏమిస్తామంట? రొట్టెడితే రొట్టె ఇస్తాం కానీ రాయిని ఇవ్వము. బిడ్డలో చేపను అడిగితే పాముని ఇవ్వము. కానీ కింద ఒక మాట అన్నాడు, మీరు చెడ్డవారయ్యుండియో మీ బిడ్డలకు మంచి ఈవులను ఇయ్యాలని ఆశపడతారు. మీరు ఒక త్రాగుబోతుంటాడు, నేను తాగుతున్నాను కనుక నా బిడ్డలు కూడా త్రాగుబోతలు అయిపోవాలనుకుంటాడా? అనుకోడు ఎప్పుడు. అయ్యా నేనేదో ఈ వ్యసనంలోనికి కొన్ని ఇబ్బందులు బట్టి వెళ్ళిపోయాను రా, నేను కొన్ని అలవాట్లను బట్టి కొన్ని సమస్యలు బట్టి
కొన్ని గృహంలో సమస్యలు బట్టి, నా తల్లిదండ్రులకు సమస్యలు బట్టి ఈ వ్యసనంలోనికి వచ్చాను. నాకు కూడా తాగాలని లేదు, కానీ నా పరిస్థితులు బట్టి తాగుతున్నాను. నువ్వు దయచేసి తాగొద్దు. ఎంత నిత్యము తాగేవాడైనా, నిత్యము సిగరెట్ కాల్చేవాడైనా, నిత్యము పాపములోను వ్యభిచారంలో పొర్లాడేవాడైనా, మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకు మంచి ఈవులు ఇయ్యాలని ఆశపడతారు. మరి పరలోకమందున తండ్రి అంతకంటే మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడతాడు. పరలోకమందున తండ్రి మంచివాడు. ఒక చెడ్డ తండ్రి బిడ్డలకు మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడుతుంటే పరలోకమందున తండ్రి మరి నిశ్చయముగా మంచి ఈవులను మీకు ఇస్తాడు కదా. కానీ మనం ఏం చేస్తాం? అడగటం లేదు మొదటిది. రెండవదిగా అయ్యో ఈ కష్టములు ఇబ్బందులు చూసినప్పుడు జడిసిపోతూ ఉన్నాము, ఈ ఇరుకులు చూసినప్పుడు జడిసిపోతూ ఉన్నాము, ఈ సమస్యలు చూసినప్పుడు పెద్దగా చూపిస్తున్నాడు సైతానుడు. ప్రభు అంటున్నాడు, పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు, మంచి ఇస్తాడు. చెడ్డ దేవుడు దేవుడు మంచి ఈవులను ఇస్తాడు కదా. మీరు ఎందుకు అడగటం లేదు? అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేయండి. మీలో ఏ సమస్య ఉన్నా, ఏ ఉద్యోగమా, కుటుంబమా, ఆర్థిక సమస్యల, గృహంలో సమస్యల, ఇరుగు పొరుగు వాళ్ళ సమస్యల, ఏ సమస్య అయినా ప్రభువా నీ వాగ్దానం నేను విన్నాను, ఈ యొక్క వాక్యంలో రాయబడిన ఈ ప్రసంగంలో నేను ఉన్నాను, ఇది ప్రవక్తల ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నదని దేవుని యొక్క మాటలు నేను విన్నాను. ప్రభా అడుగు ప్రతివాడు పొందుతాడని చెప్తున్నాడు కనుక ప్రభా ఈ దినమంది ఈ సమస్య కోసం అడుగుతున్నాను. నేను పెద్దలను ఆశ్రయించను, నేను గ్రామం వారిని ఆశ్రయించను, నా ఇరుగు పొరుగు వారిని ఆశ్రయించను. నరులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు కనుక నీ దగ్గర ఆశ్రయిస్తాను. ప్రభా నువ్వు ఇస్తానని వాగ్దానము నేను వాక్యం ద్వారా విన్నాను. ఇది పట్టుకుని ప్రార్థన చేయండి. దేవుడు ప్రతి సమస్యలోంచి విడుదల ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ మనం ప్రార్థన చేయట్లేదు. మనం విడుదల కోసం ప్రార్థన చేయటం లేదు, మన ఇబ్బంది కోసం ప్రార్థన చేయట్లేదు. సమస్య చూస్తున్నప్పుడు మంచం అడ్డంగా పట్టుకుని అయ్యా ఈ సమస్య ఏంటి, దీని సమస్యలను చేయాలంటే ఈ సమస్య చేయాలి, ఈ సమస్య నుంచి బయట రావాలంటే ఇలాగ చేయాలని సొంత ఆలోచనలతోటి సమస్యలు పెద్దవి చేసుకుంటా ఉన్నాము. నిశ్చయముగా మీరు మంచి ఈవులను ఇచ్చెను. కావున మనుషులు ఏమి 12వ వచనం, కావున మేమి చేయవలని మీరు కోరుదురో అలాగనే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునందు. మనుషుల మీ దగ్గర నుంచి ఆశించేది వాళ్ళ కోసం చేయండి. మనుషుల మీ దగ్గర మేలు పడాలని ఆశపడతా ఉన్నారు. మనుషులు ఏదైనా సహాయం కావాలన్నప్పుడు చేయండి. మనుషులకి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకి తోడ్పడండి. నీకు ఆరోగ్యం లేదా పర్లేదు, నీకు ఆరోగ్యం ఉంటే సహాయపడు. ఎవరైనా బస్సు దిగుతున్నప్పుడు దిగలేకపోతున్నారో వాళ్ళకి సహాయపడు. గర్భిణీ స్త్రీ నిలబడిందా బస్సులోని వారికి సీట్ ఇవ్వండి. వృద్ధులు నిలబడారు వాళ్ళకి సీట్ ఇవ్వండి. మనుష్యులు మీ దగ్గర నుంచి ఏమి కోరుతున్నారో మీరును అలాగనే వారికి చేయండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ప్రభు యొక్క ఈ ప్రసంగంలో శ్రేష్టమైన మాటలు ఇంకా అనేకమైన సమయం లేదు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. నీవు తీర్పులోకి రాకుండా ఉండాలి అంటే తీర్పు తీర్చొద్దు. నీకు పొందాలి అంటే నీ ఇక్కడలోంచి ఇరుకులోంచి పొందాలంటే నేటి దినం నుంచే ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నేటి దినం నుంచే ఈ సమస్యను దేవుని దగ్గర పెట్టు. ప్రభా ఈ సమస్య అడిగితే చేస్తానని చెప్పారు కదా. ఈ ఇబ్బందిలో ఉన్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాను, ఎన్నో దినముల నుంచి ఉన్నాను, ఎన్నో నెలల నుంచి ఉన్నాను. నా పుట్టుకతో ఈ సమస్య నేను బాధపడుతున్నాను. ఈ సమస్య నుంచి నువ్వు విడుదలిస్తావని ప్రవక్తల ఉపదేశము, ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉందని వాగ్దానం సెలవిస్తూ ఉంది కదా. నేను అడుగుతున్నాను ప్రభా నాకు విడుదల దయచేయని ప్రార్థన చేద్దాము. ఆ రీతిగా మనం ప్రార్థన చేసి మేలు పొందినట్లుగా పరిశుద్ధ ఆత్మశక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేయండి. ప్రభా నాతో మాట్లాడము తండ్రి, నీ శక్తి మాకు దయచేయండి, నీ బలం మాకు దయచేయండి. అందరూ 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభు మన వాగ్దానం చేస్తున్నాడు, తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు తీర్చబడదు. రెండో వాగ్దానం అడగండి, మీరు ప్రతి ఒక్కరూ పొందుతారని చెప్తున్నాడు. వాళ్ళు వీళ్ళని తేడా లేదు, అడుగు ప్రతి వాడును పొందుతాడని చెప్తున్నాడు. మనం అడుగుదాం ప్రభుని. ప్రభు మనకి ఇవ్వుతారని వాగ్దానం చేస్తున్న దేవుడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, యథార్థమంతుడు కనుక ఆయన దగ్గర నరులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించిన మేలు కనుక
ఆయన ఆశ్రద్ధమందనోలి ప్రార్థన చేయండి. ప్రభా నీ శక్తి మాతో ఉంచండి, నీ బలం మాతో ఉంచండి, నీ విడుదల మాకు దయచేయండి. ప్రభా నీ నమ్మకమైన ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపడి చేయండి. ప్రార్థన చేయండి, 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ప్రభా నీ శక్తి, నీ బలము, నీ ఆశీర్వాదం మాతోటి ఉంచండి. ప్రార్థన చేయండి. జీవముగల దేవానికి ఘనమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభువా. మధ్యాహ్న సమయంలో సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. మీరు తీర్పు తీర్చకడి, మీకు తీర్పు తీర్చబడదని సెలవిస్తా ఉన్నారు ప్రభువా. మేము తీర్చి తీర్పే మాకు మరలా తీర్పు తీర్చబడదని వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నాం. ఈ మధ్యాహ్న సమయంలో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. నిజమే అయా, ఎదుకున్న తండ్రి, పరిశుద్ధమైనది ఏది కుక్కలకు పెట్టవద్దని చెప్తా ఉన్నావు, పందుల ముందు మీ యొక్క ముత్యంలో రాల్చవద్దని చెప్తా ఉన్నాం ప్రభువా. మా బ్రతుకులు ఎలా ఉన్నాయి, మా జీవితం ఎలా ఉన్నదో మీరు మాతో మాట్లాడే విధాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. అడుగుడి మీకు దొరుకును, వెతుకుడి అడుగుడి ఈవుడని చెప్తా ఉన్నావు, వెతుకుడి దొరుకుతుందని చెప్తా ఉన్నావు, తట్టుడి తీవుడని చెప్తా ఉన్నావు ప్రభువా. మేమైతే అడగలేని వారముగా, అయా వెతకలేని వారముగా, తట్టలేని వారముగా ఉంటా ఉన్నాను ప్రభువా. దయతో నన్ను క్షమించండి అయా. అన్ని విషయాలను మిమ్మల్ని అడుగుతున్నప్పుడు మీరు దయచేస్తూ ఉన్నారు. మిమ్మల్ని అడగలేకపోతున్నాము కనుక నేను ప్రభావ మేము పొందుకోలేకపోతా ఉన్నాం అయా. మధ్యాహ్న సమయంలో సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడే విధానం మాకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇది మొదలుకినైనా నా ప్రభువ, మేము మనుషులు నమ్ముకొనక అయా ఇదిగో నా తండ్రి అయా నీ సన్నిధానంలో అయా ఇగో నీ పాదాల చెంత నేను అడిగేవారుగా అయా, మేము వెతికేవారుగా, మేము తట్టేవారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తా ఉన్నాను దేవా. అయా ఇదిగో నా తండ్రి, ఎంతమంది అయితే నా తండ్రి మనుషులను నమ్ముకుంటా ఉన్నాము అయ్యా. ఇదిగో మనుషులు మీకు ఏది చేయకూడదని చేయమని చెప్తా ఉన్నావు అయ్యా. ధర్మశాస్త్రము ప్రవక్తల విధిని బట్టి చేయమని చెప్తా ఉన్నావు ప్రభువా. అయ్యా ఇదిగో నా తండ్రి, మధ్యాహ్న సమయంలో నీవు నాతో మాతో మాట్లాడినందుకే స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం ప్రభువా. ఇంకా మేము వెతకలేని వారముగా ఉన్నామేమో అయ్యా, నీ పాద సన్నిధిలో చేరి నేను అడగలేని వారముగా ఉంటా ఉన్నాము ప్రభువా. అనేక పర్యాయములు సంఘములు అనేక విషయాల నిమిత్తమని నేను అడిగినప్పుడు నువ్వు కార్యం జరిగించి ఉన్నావు దేవా. అయా మధ్యాహ్న సమయంలో ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ఏ యొక్క అవసరతలో నేను అడుగుతా ఉన్నారు ప్రభా, నేను అడగడానికి నా ప్రభావం వాటు పడతా ఉన్నారు, సందేహపడతా ఉన్నారు అయా, భయపడతా ఉన్నారు నా ప్రభా. ధైర్యముగా నీ పాద సన్నిధిలో అయా ఇది దినమున చెప్పబడిన వాక్యం నిమిత్తం అడిగిన ప్రతి వారు నా ప్రభు పొందుకుంటారని చెప్తా ఉన్నాం. ఇది మొదలుకొని ప్రతి ఒక్కరిని పాద సన్నిధిలో చేరి నీ పాదాల చెంత అడిగే బిడ్డగా చేయమని ప్రార్థిస్తా ఉన్నాను ప్రభువా. అయా నేను ప్రార్థిస్తుంది నా యొక్క పాపన యొక్క దోషములు ఎక్కడ బిడ్డల మీద, సేవకుల మీద, సంఘం మీద ఏలుబడి చేయనవద్దు. మీ కృపలో భద్రపరచండి. అక్రమస్తుని అన్యాయస్తుని దయతో నన్ను క్షమించి మీ కృపలో భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు దినం కనుక మందు లేచిలబడి ఆదివారం క్రమంగా పాట పాడుచుండగా మన సహోదరు ఇస్సాక్ గారు అలాగే సహోదరి రెబెకా కానుకలు స్వీకరిస్తారు. గాంధార్ ప్రాంతంలో హానక్ గారు అలాగే హెప్సిబమ్మ కానుకలు స్వీకరిస్తారు. మనం లేచి పెడదాం, పాట పాడదాము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలంచి. ఆరాధన గీతంలో నుంచి 87వ పాట, అందరికి వచ్చిన పాట. హృదయమందరితో కలిసి ప్రభుని పాట పాడుతూ మన యొక్క హృదయపూర్వక కానుకలు ప్రభుకు అర్పిద్దాం. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం యేసునాథుని మేలుల తలంచి, యేసునాథుని మేలుల తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. అందరూ దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దీవారాత్రములు
రాత్రములో కంటి పాపవలే కాచి దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం గాఢాంధకారములో కన్నీటి లోయలలో గాఢాంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనియక కృపలతో బలపరం కృషించిపోనియక కృపలతో బలపరచితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సజీవయాగముగా మా శరీరముల్ సమర్పించి సజీవయాగముగా మా శరీరముల్ సమర్పించి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నసగితివి సంపూర్ణ సిద్ధినందా శుద్ధాత్మను నసగితివి స్తోత్రం దయచేసి కూర్చుందాం స్తుతి స్తోత్రం చెల్లింతుము సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి యేసుని వెంబడింపా ఎంత భాగ్యమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం పాడేద హల్లెలూయా మరణాత హల్లెలూయా పాడేద హల్లెలూయా మరణాత హల్లెలూయా సదా పాడేద హల్లెలూయా प्रभु यीशु के हल्लेलुया सदा पाड़ेदा हल्लेलुया प्रभु यीशु के हल्लेलुया स्तोत्रम చెల్లింతుము
స్తుతి స్తోత్రం. యేసునాథని మేలలో తలంచి, యేసునాథని మేలలో తలంచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, తీవన కానుకల్ని సేవ మహిమార్థమై ఉపయోగపడుటకు ఇప్పిన ప్రతి గుప్పుడు మీరు ఆశీర్వదించము. ఆయా కానుకలు తీసుకొచ్చిన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోము. 30 60 100 విత్తబడిన వాక్యము కూడా ఫలించి అభివృద్ధి పొందేటట్టు కృప దయచేసి బలపరచము. ఆయా గుణాన్ని క్షమించము. నీ సహాయం, నీ కాపుదలు నాకు దయచేయండి ప్రభా. ఏది వింటున్నామో దాని ప్రకారము జీవించగలుగుటకు నీ శక్తిని, నీ బలము మాకు ప్రసాదింపచేసి బలపరచుము తండ్రి. మీ వాక్యం విని మా గృహాలకు వెళ్తున్నాం. ఈ వారమంతను మాకు తోడుగా నీడుగా ఉండి మేము చేయి ప్రతి పనిలోనూ నీ చిత్తానుసారంగా చేసి జయం పొంది నీ దగ్గర నుంచి అడిగి ప్రతి దీవెనను ఆశీర్వాదం పొందగలిగే భాగ్యము మాకు మీరు దయచేసి బలపరిచి నీ ఆత్మీయ కాపుదల మాతో ఉంచి నింపమని క్రీస్తు వేడుకొనిచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనం పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మికని నీ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడైని నడిపించి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాము. చిన్న అనౌన్స్మెంటు కట్టేసి